హాయ్ ఫ్రెండ్స్, 12వ నామినేషన్లో ఎవరు నామినేట్ చేశారు, ఎవరిని టార్గెట్ చేశారు అనేది మాట్లాడదాం. ఎవరు నామినేట్ చేశారంటే సీక్రెట్కి ఒక నామినేషను, డైరెక్ట్గా ఒక నామినేషన్, 2 నామినేషన్లు పెట్టారు. సీక్రెట్ అంటే బ్యాలెట్ బాక్స్లో వేయాలి పేరు రాసి, రెండోది వచ్చి ఫోటో తీసి మంటలో వేసేయాలి. సుమన్ వచ్చి సంజన సీక్రెట్గా చేశాడు, తనుజ ఓపెన్గా చేశాడు. ఎవరిని టార్గెట్ అంటే తనుజ టార్గెట్ అయింది. 5 నామినేట్ చేసింది తనుజని. ఇమ్మాన్యుయల్ వచ్చి డెమాన్ సీక్రెట్గా చేశాడు, తనుజాని ఓపెన్గా చేశాడు. భరణి గారు వచ్చి తనుజాని సీక్రెట్గా చేసి దివ్యాని ఓపెన్గా చేశాడు. కళ్యాణ్ సొమ్మను సీక్రెట్గా చేసి డెమాన్ ఓపెన్గా చేశాడు. డెమాన్ కళ్యాణ్ని సీక్రెట్గా చేసి ఇమ్మాన్యుయల్ని ఓపెన్గా చేశాడు. తనుజ డెమాన్ సీక్రెట్గా చేసి దివ్యాని ఓపెన్గా చేసింది. దివ్య భరణిని సీక్రెట్గా చేసి తనుజాని ఓపెన్గా చేసింది. రీతు కళ్యాణ్ని సీక్రెట్గా చేసి సంజనాని ఓపెన్గా చేసింది. దీంట్లో అందరు నామినేషన్లో ఉన్నారు, ఒక రీతు తప్ప. రీతు కెప్టెన్ కాబట్టి రీతు అయితే నామినేషన్ లేదు. మరి 8 మంది అయితే నామినేషన్ ఉన్నారు. ఎవరు మీ ఇష్టమైన కంటెస్టెంట్ అనేది చిన్న కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరేమంటారు చిన్న కామెంట్ చేయండి.